ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. అక్టోబర్ 27 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగం ఉదయం ఇర్మియా గ్రంథం 12, 13 మరియు 14 అధ్యాయములు, సాయంత్రం 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడైనగాక. ఎలా ఉన్నారు ప్రియులారా? బాగున్నారు కదూ? ఆయన మీకు నిత్యము తోడై ఉంటాడు. ఆయన ఎన్నడూ కూడా మిమ్మల్ని విడిచి వెళ్ళడు. ఆయన ఆదరణకర్త, ఆయన సమాధానకర్త. ఆయన మిమ్ములను తనదైన సమాధానముతో నింపి ఆదరించి మీ అడుగుజాడలను తడబడకుండా క్షేమకరమైన త్రోవలో మీరు చేరవలసిన చోటికి, అనగా ఆ సమృద్ధి గల స్థలానికి మిమ్మల్ని చేర్చే దేవుడిగా ఈ ఉదయకాల సమయంలో మీతో, మీ ప్రక్కన ఆయన ఉండి మీతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క వాక్యాన్ని చదువుకుందాం. 145వ కీర్తన 19వ వచనం. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏం చేయబోతున్నాడో తన బిడ్డలకి, ఏమి ఇవ్వాలి అనుకుంటున్నాడో తన పిల్లలకి ఈ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు తేటగా మనకి బయలుపరుస్తున్నారు. ఆయన కోరిక తీరుస్తాడట. ఎస్తేరు గ్రంథంలో పలుమారులు అహష్వరోష్ అనే ఒక రాజు ఎస్తేరుతో ఇలా మాట్లాడతాడు. ఎస్తేరు, నీ కోరిక ఏమిటి? నీ మనవి ఏమిటి? అలా మాట్లాడుతూ ఆయన అంటాడు, రాజ్యములో సగము మట్టుకైనా నువ్వు అడిగితే నేను ఇస్తాను అని ఈ రాజు ఎస్తేరుతో మాట్లాడుతున్నాడు. హేరోదు కూడా హేరోదియ కుమార్తె నాట్యమాడి అతడిని మైమరిపింపజేసినప్పుడు అతడు కూడా ఒక వాగ్దానం చేశాడు. రాజ్యములో సగము మట్టుకు ఏదైనా అడుగు, దానిని నీకిచ్చేదను అని ఆ చిన్నదానితో చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మానవ మాత్రుడైనటువంటి రాజే నీ కోరికేమిటి? నా రాజ్యములో సగము మట్టుకైనా నీకిచ్చేదనని మాట్లాడుతున్నాడంటే, ఈ విశ్వానికి ప్రభు, చక్రవర్తి, రాజు అయినటువంటి మన దేవుడు ఏమంటాడు తెలుసా? సగము కాదు నా బిడ్డ, నావన్నీ నీవి అని మాట్లాడుతున్నాడు. నేను ఏమేమి కలిగి ఉన్నానో అవన్నీ కూడా నీవే అని ఆయన సెలవిస్తున్నాడు. నీకు సమృద్ధిగా ఇవ్వడానికి మన ప్రభు ఒక ఆశ కలిగి ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేరుస్తాడట. వారి మొర్ర ఆలకిస్తాడట. మరి నీ కోరికను నెరవేర్చాలని ఆశపడుతున్న ఆ దేవుడు నిన్నొక మాట అడుగుతున్నాడు. నా ప్రియ బిడ్డ, నీవు నా యందు భయభక్తులు కలిగినటువంటి హృదయాన్ని కలిగి ఉన్నావా? ఆ హృదయం నీకుందా? నీవు నిజముగా నాకు మొరపెడుతున్నావా? అయితే నేను నీ కోరికను తీరుస్తాను. యేసుని చూడాలి అనుకున్నాడు జక్కయ్య. కోరుకున్నాడు. అతడు కోరిన దానిని దేవుడు తీర్చాడు. పరిశుద్ధ గ్రంథంలో ఒక మంచి మాట రాయబడి ఉంటుంది.
వారు కోరినది ఆయన వారికిచ్చెను. వారు కోరిన రేవునకు వారిని నడిపించెను. అవును, నువ్వు కోరినది దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. అయితే నీవు ఆయన యందు భయభక్తులు కలిగిన వ్యక్తివై ఉండాలి. ఆయన చిత్తానుసారముగా నువ్వు కోరుకొని ఉండాలి. తప్పకుండా నీ కోరికను తీరుస్తాడు. నీ హృదయ వాంఛను ఆయన నెరవేరుస్తాడు. నీ మార్గములను దేవునికి అప్పగించుకో. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకో. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు కీర్తించి ప్రార్థించి వెంబడించిన ఆ ప్రభు మీద నీ విశ్వాసాన్ని కలిగి ఉండు. దేవుడు నీ కోరికను నెరవేరుస్తాడు. అట్టి భాగ్యాన్ని నీకు ఇవ్వాలని నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఒక్కసారి ఈ ప్రార్థనలో నాతో ఏకీభవించండి. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నీ యందు భయభక్తులు గల వారి కోరికను నీవు తీర్చే దేవుడుగా మాకు బయలుపరుచుకున్నందుకై వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులను దర్శించండి, బలపరచండి, వారిని ఆశీర్వదించండి, వర్ధిల్ల చేయండి. నీ మహిమను చూడగలిగే కృప వారికి దయచేయమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.